కుట్రలకు వ్యతిరేకంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాలలను అణచివేయాలని చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా మాల ఉద్యోగులకు అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ మరి గత 4-5 నెలలుగా మరి అనేక విషయాల మీద చర్చించి అనేక విషయాల మీద స్పందించి మరి మా మాల జాతి ఉనికి కోల్పోవద్దు అనే ఆలోచనతోనే మా మందాల భాస్కర్ గారిని మాల సంఘాల అందరు కలిసి రాష్ట్ర జేఏసీ చైర్మన్గా మేమందరం కూడా ఎన్నుకున్న తర్వాత మరి క్రమంగా మరి అనేక విషయాల మీద చర్చించి మరి ప్రభుత్వానికి సవాలు విసురుతున్నటువంటి సమయంలో మరి ఈ 2 రోజుల క్రితమే మరి మనం కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని ప్రతిపాదన వచ్చినప్పుడు నేను కూడా చెప్పాను భాస్కర్ గారు మరి 2 రోజుల్లో జమ అవుతారా లేదా అన్న ఏం సంగతి అని ముచ్చటలేదు చేద్దామని చెప్పినారు. నిజంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ నిన్నే రాఖీల పండుగ అయింది. మీ అందరికీ అక్క జిల్లాలు ఉంటారు, అందరూ కూడా వచ్చి రాఖీ కట్టే పని కూడా వదిలిపెట్టుకొని ఇలా మాల జాతి కోసం వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నేను జైలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా మంది ప్రభుత్వాధికారులు వచ్చినారు. మరి అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వచ్చినారు. మరి చాలా మంది ఉద్యోగులకు కూడా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేని పరిస్థితి. మరి అనేక మంది ఉద్యోగులకు మాకెందుకులే మాకు ఉద్యోగాలు వచ్చినాయి మా పని అయిపోయిందిగా ఎవడొస్తా మాకేందని, కానీ అనేక మంది కూడా నేను మరి నాకున్నటువంటి సాన్నిధ్యంతోనే ఆ ఉద్యోగులందరూ కూడా ఒక 4-5 సార్లు ఫోన్ చేస్తే లేపకున్నా కానీ మెసేజ్ పెట్టాను, మీరు వస్తారా లేకుంటే జాతి ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పి మరి నేను ఒక ప్రాధాన్యపడినప్పుడు తప్పకుండా కొంతమంది అధికారులు వచ్చిన వాళ్ళందరికీ కూడా చేతులెత్తి మీకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇది నా కోసం కాదు, ఇది మీకోసం కాదు, భావి తరాల వారికి మరి ఉపయోగపడే మాల జాతిలో ఉన్నటువంటి అనేక మంది పిల్లలకు ఉద్యోగాల కోసం. మరి మీరు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, మీ ఉద్యోగాల ప్రమోషన్ల కోసం మరి అనేక మంది ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ అనేక విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి డాక్టరేట్లు చదివి నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు గ్రూప్ 3లో మరి ఉద్యోగాలు రాని పరిస్థితి ఉన్నది. దీని మీద పోరాటం చేద్దామని మీ అందరూ కూడా సమాయత్తం చేస్తా ఉన్నాం. నిజంగా భాస్కర్ గారు చైర్మన్ అయిన తర్వాత అనేక మంది విద్యావంతులు అనేక మంది మేధావులు మరి మాల జాతి కోసం వస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము సెల్యూట్ తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మనం అందరం కలిసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మరి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి గారు మాలలతో పెట్టుకున్నాడు నీ పతనం మొదలైందని చెప్పి ప్రతి గ్రామంలో తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి సోదరులారా, ఎక్కువ టైం లేకుండా గ్రేటర్ హైదరాబాద్ వచ్చినటువంటి మీకు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి మాల సంఘాల జేఏసీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవుకుంటాను. జై మాల.